హైదరాబాద్ లో వీధి కుక్కలు మరో పసివాడి ప్రాణం తీశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. శంషాబాద్ లో ఏడాది చిన్నారి చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఎదురుగా మనం చూస్తున్న ఆ గుడిసెల్లోనే సూర్యకుమార్ కుటుంబం నివాసం ఉంటుంది. వీళ్ళంతా కూడా దేవరకద్ర నాగారం నుండి వచ్చి పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. స్థానికులు ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళు చూశారు నిన్న ఏం జరిగింది అనేది. ఒకసారి మీరు చూసినప్పుడు ఏం జరిగిందమ్మా? ఎప్పుడు జరిగింది ఈ చిన్నారి పైన దాడి? ఏంటి కుక్కలు ఎప్పుడు? 2 గంటలకు సారు 2 గంటల నుండి 12 గంటలకు 2 గంటలకు జరిగింది. ఆ బాపనాయప చూసి చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వేసుకొని పోయింటూ పంచనామా చేసింది సార్. ఎంతకాలంగా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారమ్మా? సూర్యకుమార్ వాళ్ళు, ఆ చిన్నారి వాళ్ళ కుటుంబం ఎంతకాలంగా ఉంటున్నారు? సంవత్సరం ఉండేసేటు సంవత్సరం. అందుకోరు ఇంకా సార్ బతుకు దేరుకు కష్టం చేయడానికి వచ్చిండ్రు. అంటే ఎప్పుడమ్మా? అర్ధరాత్రి అయిందా? 12 గంటల నాతరికి 2 గంటలకు సార్. 2 గంటలకు ఎవరు మేలుకు తింటారు సార్, పండుకుంటాం కదా. 2 గంటల నాతిల్రా పాలు పట్టించి పండబెట్టింది. కుక్కలు వచ్చి బయటకు వెళ్ళిండు, పిల్లగాడ వెళ్ళిండు, గుంజుకపోయినాయి సార్. ఇది ప్రస్తుతం ఆమె చెప్తున్నారు. ఆ గుడిసెల్లో వాళ్ళు పడుకొని ఉన్నారు. అంటే రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆ చిన్నారి ఏడుపు వినపడడంతో వాళ్ళంతా కూడా లేచి చిన్నారికి పాలు తాపించి తిరిగి పడుకోబెట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులు పడుకున్నారు. కానీ ఆ చిన్నారి మాత్రం లేచి బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ అంటే అర్ధరాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో ఈ కుక్కలు ఇక్కడ దాదాపు 20కి పైగా కూడా కుక్కలు మోహరించి ఉన్నాయి. ఎప్పుడైతే చిన్నారి ఒక్కడే బయటికి వచ్చాడో ఆ టైంలో ఒక్కసారిగా కుక్కలన్నీ కూడా చిన్నారి పైకి ఎగబడడం జరిగింది. వెంటనే అతని పైన విచక్షణారహితంగా అంటే చిన్నారిని కాళ్ళు చేతులు పీకతిరడం అనేది, కరవడం అనేది మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఆ చిన్నారి అరుపు విన్న పేరెంట్స్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూసే లోపలే ఆ చిన్నారి మొత్తాన్ని కూడా కుక్కలు కరిచివేయడం జరిగింది. సంఘటనా స్థలంలోనే చిన్నారి చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ సంఘటనా స్థలానికి వచ్చి పోస్ట్మార్టం కోసం బాడీని అయితే తీసుకొని వెళ్లి ఆ తర్వాత కుటుంబ సభ్యులకైతే అప్పగించారు. ప్రస్తుతం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ స్వగ్రామానికి అయితే వెళ్లారు. ప్రస్తుతం స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే మున్సిపల్ సిబ్బంది వచ్చి కుక్కల్ని పట్టుకోవడం అనేది చేస్తున్నారు. చాలా కాలంగా తాము ఈ కుక్కలకు సంబంధించిన బెడదకు సంబంధించి తాము చెప్తూ ఉన్నాము, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ఇప్పుడు చిన్నారి చనిపోయాడు అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రాకేశ్వర, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.